బార్దుబాయ్ వచ్చేసినానండి. ఇప్పుడు బార్దుబాయ్ వ్యూ చూడండి, ఇది ఇలాగ ఉంది. బార్దుబాయ్ ఇక్కడ మొత్తం ఓల్డ్ హెరిటేజ్, అంటే పాతకాలంలో వీళ్ళు ఈ విధంగా ఉంటుండే, అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఫెర్రీ కూడా దొరుకుతుంది మనకు. ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి, మీన్స్ ఈ గట్టు నుండి ఆ గట్టు వెళ్ళడానికి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడనే చాలా అందమైన అద్భుతమైన అన్ని లొకేషన్స్ ఉన్నాయి, అదే చూపిస్తాను ఇప్పుడు. మొత్తం చూపించుకుంటా మీకు ఇక్కడ ఓల్డ్ అంటే అరబ్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ ఏ విధంగా నివసించిండ్రు అనేది ఇక్కడ కొంచెం మనం చూడొచ్చు. అంటే దాదాపుగా ఇప్పటి నుండి ఒక 40 సంవత్సరాల కింద వీళ్ళు ఎలాగున్నారు, ఎలాగ నివసించిండ్రు, ఇటువంటి ఓల్డ్ హౌజెస్లో వీళ్ళు ఉన్నారు. అదే మనం ఇక్కడ చూడొచ్చండి. ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించుకుంటా. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను తిరిగాను ఇది, మళ్ళీ ఏంటంటే అప్పుడు వీడియో తీయలేదు ఆ టైంలో, అందుకోసం ఇప్పుడు తీస్తున్నాను. ఇక్కడ నా పక్కన ఫెరీస్ కూడా పోతున్నాయి. ఇక్కడ నుండి ఫెరీస్ వెళ్తాండి. దీనికి 2 dirhams 4 dirhams తీసుకుంటాడు. ఇక్కడ నుండి కొంచెం దూరంలో తీసుకెళ్ళి ఈ గట్టు నుండి ఆ గట్టు పైన దించుతారు. తీసుకెళ్ళడానికి ఇది 2 dirhams సంథింగ్ తీసుకుంటారు. ఇది మన ఇక్కడ లొకేషన్స్. ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది, ఇందులో కూడా మనం ఉండాలనుకుంటే ఉండొచ్చు. మొత్తం ఈ విధంగా ఉందండి. బర్త్ ఆఫ్ సిటీ అంటే అండి ఏందో చూద్దాం. అంటే ఇక్కడ నుండి దుబాయ్ స్టార్ట్ అయింది అన్నట్టు, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది, మనకు తెలియదు కదా. దాని గురించి మొత్తం తిరుగుతున్నాను, తిరిగి చూసి చూపిస్తాను. ఇది ఓల్డ్ సిటీ దుబాయ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయిందని చిన్న హిస్టారికల్ ప్లేసెస్ ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్దాం. ఇది హెరిటేజ్ విలేజ్లో ఇలా ఉందండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్దాం, ఎలాగుంది అనేది చూద్దాం. ये खजूर के टहनिया से बनी हुई यही है पूरा। ये ओल्ड ट्रेडिशनल ये दरवाजे हैं। डेड पाम ट्री, बाथरूम है उधर, वॉशरूम, लेडीज वॉशरूम इधर। హెరిటేజ్ విలేజ్ ఈ విధంగా ఉంది చూడడానికి. సందులు గల్లీలు ఉన్నాయి, అంతా గల్లీలు ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి మనకు స్థలం కూడా ఉంది. ఇక్కడ కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా ఇక్కడి పాతకాలం ఇల్లులు ఇలాగుండే అని వాళ్ళు చూపించడానికి మనకు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. ఇది ఇంతకుముందు లేకుండే, ఇప్పుడే కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేసి ఇది ఏంటంటే వీళ్ళ ట్రెడిషన్ ఈ విధంగా ఉండే, మేము ఈ విధంగా నివసించాము అని చెప్పడానికి జనానికి చూపించడానికి ఈ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ చాలామంది వస్తుంటారు విజిటర్స్. ఇది అల్ ఫహీదీ స్ట్రీట్లో ఉంది. ఇది అల్ ఫహీదీ బార్దుబాయ్లో అల్ ఫహీదీ స్ట్రీట్లో ఉంది. ఇది ఇక్కడ వచ్చి మనం చూడొచ్చు. ఈ విధంగా ఉంటుందండి ఇదంతా. ఇదండి
ఇది ఒక మస్జిద్, ఇది లోపల అల్ముల్లా మాస్క్ అని ట్రెడిషనల్గా చాలా బాగుంది. వ్యూ అంతా బాగుంది, మంచిగా ఉంది ఇక్కడ చూడడానికి. ఈ విధంగా సందులు, ఇదండి ఓల్డ్ దుబాయ్ మొత్తం చూస్తున్నారు కదా. వెనక బ్యాక్ సైడ్ నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఓల్డ్ దుబాయ్లో. ఇది ఇక్కడ నుండి ట్రెడిషనల్ ఫుడ్ అది దొరుకుతుంది. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మేబీ అక్కడికి వెళ్తే అక్కడ ఉంటే మాత్రం నేను కంపల్సరీ చూపిస్తాను. తెలీదు ఉందో లేదో అనేది తెలీదు, చూస్తాను. కొబ్బరి మట్టల్ని మనం ఇలాగా పందిర్లాగా వేసుకుంటాం. వీళ్ళేమో ఖర్జూరం ఆకులు ఉంటాయి కదా, ఖర్జూరం మట్టల్ని తీసుకొచ్చి ఇలాగా పందిరాలు వేసుకొని దాని కింద నివసిస్తానండి. ఇది గాలి, ఇంట్లోకి గాలి రావడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదండి ట్రెడిషనల్గా మొత్తం ఈ వ్యూ ఇక్కడ ఇలా ఉందండి. నీళ్ళు తాగటానికి కుండ కూడా ఉందండి ఇక్కడ. అదే మన తెలంగాణ రంజన్ అంటారు కదా, అదే రంజన్ కూడా ఉంది ఇక్కడ. దుబాయ్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నీళ్ళు ఉన్నాయా లేదా? నీళ్ళు లేవు, ఖాళీగా ఉంది. కానీ ట్రెడిషనల్గా బాగుందండి, ఇది చాలా బాగుంది. ఇది తలుపు, ఇక్కడ లాంతర్లు, ఇది ఇక్కడ వ్యూ. ఇది కనిపిస్తుంది మసీద్. ఇది ఇక్కడ ట్రెడిషనల్గా కట్టిపెట్టారు. మేబీ అంతకుముందు ఉండే కావచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతానంటే రీకన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈ విధంగా ఉంది. ఇది ఖర్జూరం చెట్లు, ఇది టవర్. ఇది చూస్తుంటే చాలా పాతగానే ఉంది. మేబీ ఇది ఒరిజినల్ పాతది కావచ్చు, దీన్ని లేదంటే రిపేర్ చేసి ఉండొచ్చు. ఇది బాగుంది, అద్భుతంగా ఉంది, చూడడానికి చాలా బాగుందండి. మళ్ళీ ఇక్కడ నుండి కూడా మనకు ఆబ్రా కనిపిస్తుంది. ఇది ఆబ్రా. ఈ విధంగా ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి, వేరే దేశాలకి ఈ విధంగా వీళ్ళు సప్లై చేస్తుండండి. అదే ఆ విధంగా నమూనా ఇది చేసి వీళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇది బోట్ ఈ విధంగా ఉండే వీళ్ళది. ఈ విధంగా ట్రెడిషనల్లీ వీళ్ళు డ్రెస్సెస్ ఇలాగ ఉంటుండే. ఈ విధంగా వీళ్ళు ఇది చేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి కూడా మాస్క్ పెట్టేసేసారు. ఈ బొమ్మలకు కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుండి మనం వస్తాము. ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఇది అండర్ పాస్, సముద్రం కింద నుండి ఈ దారి ఉందండి. ఈ అండర్ పాస్ ఇక్కడ నుండి వెళ్తే మనం చక్కగా ఇటు నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుండి ఆ సైడ్ అంటే దేరా సైడ్, బార్దుబాయ్ నుండి దేరాకి వెళ్ళడానికి, నడుచుకుంటూ వెళ్ళడానికి ఇక్కడికి వెళ్తామండి. అదే అండర్ పాస్. ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ అండర్ పాస్ నేను. ఇది అండర్ పాస్. ఇక్కడ నుండి మనం దేరాకి వెళ్తాం. ఇక్కడ నుండి మీద నుండి వచ్చేసిందాం కదా అని ఈ విధంగా తిరిగి ఇది అండర్ పాస్. నేను ఇంతకుముందు ఈ గుహలలోకి వెళ్ళిన ఈ గుహ మనకు బార్దుబాయ్ నుండి దేరా దుబాయ్కి తీసుకెళ్తుంది. ఇది చాలామందికి తెలియదు ఇక్కడ ఉండటం ఉన్నదన్నట్టు. ఇక్కడ నుండి మనం ఈజీగా బార్దుబాయ్ నుండి దేరా దుబాయ్కి వెళ్ళొచ్చండి. ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది టన్నల్. ఇది దాదాపుగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఇక్కడ నుండి దేరాకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి ఒకటే టన్నల్ స్ట్రైట్, ఇంకా తిరిగే అవసరమే ఉండదు. ఇక్కడ నుండి ఇది కనిపిస్తుంది కదా, ఈ సొరంగం నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం దేరాకి వెళ్తాం. ఈ సొరంగం పైన సముద్రం ఉందండి. సముద్రం కింద నుండి సముద్రం కాలువ ఉంది. ఆ సముద్రం కీళ్ళ నుండి ఈ టన్నల్ వెళ్తుంది. అదే మీకు చూపించడానికి ఇది అద్భుతమైన దృశ్యాన్ని మీతో షేర్ చేస్తున్నాను. నేను
నేను వెళ్తున్నాను, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నీట్గా అద్భుతమైన ఈ టన్నల్స్ ఉన్నాయి, ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహ నుండి మనం బయటికి వెళ్ళచ్చు. ప్రతి చోట మనకు కెమెరాస్ అవన్నీ ఫిట్ చేసి ఉన్నాయి. ఇక్కడ నుండి మళ్ళీ నేను తిరిగి భారతపైకి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు అక్కడ నుండి చూద్దామండి. బయటికి వచ్చేసాను. ఇది మొత్తం భారతబాయ్ అండి. భారతబాయ్ బస్ స్టాండ్ అటు పక్కన ఉంది. ఇది వాచ్ టవర్, ఇది ఓల్డ్ దుబాయ్. ఇది మొత్తం ఇక్కడ నుండి మనకు ఫెర్రీస్ దొరుకుతాయి. ఇప్పుడు నేను వెళ్తాను ఇక్కడికి. ఇక్కడ చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మీకు టీ ఇట్లా తాగడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి చూడొచ్చండి. ఈ బోట్స్ వెళ్తున్నాయి కదా, ఆ బోట్లో నేను కూడా వెళ్ళాలి ఇప్పుడు. అక్కడికే నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఓల్డ్ దుబాయ్ చూసారు కదండి. ఇప్పుడు ఇంకా వేరే చాలా ఉన్నాయి చూపించడానికి. ఇక్కడ నుండి నేను వెళ్తున్నాను ఆబ్రా సైడ్. ఆబ్రా అంటే ఇదే నా పక్కన ఉన్నది ఆబ్రానే. ఇక్కడ నుండి నేను భారతబాయ్ నుండి ఆబ్రాకి వెళ్తాను. ఆబ్రా నుండి గోల్డ్ సోక్ నుండి గోల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళి నా అకామిడేషన్కి నేను వెళ్ళిపోతాను రిటర్న్. ఈరోజు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ వేరే ప్లేసెస్కి, వేరే చోటుకి వెళ్ళి నేను వీడియోస్ తీస్తాను. ఇంకే ఏమైనా దుబాయ్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ నాకు చెప్పండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. వేరే ఏమైనా ఇక్కడ దుబాయ్లో ఏమైనా ఉంటే నేను చూపించలేకపోతే చెప్పండి. నా వల్ల అయితే నేను అది మీకు చూపిస్తాను నేను. థ్యాంక్ యూ.